అందరికీ నమస్కారం. ఈరోజు మీ అందరికీ నేను వినిపించబోయే కథ ఎదురు దెబ్బ. రచయిత కందుకూరి వెంకట మహాలక్ష్మి గారు. ఇక కథలోకి వెళితే, గేటు తీసుకొని లోపలికి అడుగుపెట్టిన మాధవ్ కాళ్ళు వనకసాగాయి. శబ్దం అవ్వకుండా గేటు గడియ వేసి పిల్లిలా అడుగులో అడుగు వేసుకుంటూ తలుపు దాకా వచ్చాడు. బెల్ నొక్కాలని ఎత్తిన చేతివేళ్ళు స్వాధీనం తప్పి వనకసాగాయి. ఎంత కూడదీసుకున్నా ధైర్యం చాలటం లేదు. నువ్వు చేసింది చాలా తప్పు, నిన్ను ఎవరూ క్షమించరు అని అతని మనస్సే అతన్ని భయపెడుతోంది. దాంతో ఇంతదాకా ఉన్న ధైర్యం కూడా ఎగిరిపోయింది. గుండె దడదడలాడింది. మనోనిబ్బరం సడలి తలుపు బయటే నిలబడిపోయాడు. మనస్సు వ్యాకులమైపోయింది. వేదనా జ్వాలలు ప్రజ్వరిల్లాయి. అంతరంగ సాగరమదనం ప్రారంభమయ్యింది. గతంలో జరిగిన వాటికి జవాబుగా జరగబోయేవి తలుచుకున్నాడు. నాలో మార్పొచ్చింది, నాకు బుద్ధొచ్చింది అనుకుంటూ మళ్ళీ బెల్ నొక్కబోయాడు. ఏయ్ అబద్ధం! దెబ్బ తిన్నాక మార్పొచ్చింది. తన్ని తరిమాక కన్ను తెరుచుకున్నావు. నిర్లక్ష్యంతో నిన్ను చీదరించుకున్నాక బుద్ధి తెచ్చుకున్నావు. సిగ్గులేదు మళ్ళీ క్షమాపణ అడగడానికి? స్వార్థంతో వెతుక్కుంటూ వచ్చావు. అహంతో ఆనాడు నువ్వు తూలనాడిన వ్యక్తి వద్దకే వచ్చావు. అవమానపరిచి కొట్టి తరివేసిన మనిషి కాళ్ళు పట్టుకోవడానికే స్వార్థంతో వచ్చావు. పాపం, అందుకు ఏమన్నా పడడానికి సిద్ధంగా ఉండు. తిట్టినా దూషించినా ఆఖరికి కొట్టినా కూడా నోరెత్తకుండా పడు. ఇప్పుడు ఆ అహాన్ని చంపుకొని మళ్ళీ ఆ ఇంటి గుమ్మంలోకే అర్థించడానికి వచ్చావు. ఇన్ని సంవత్సరాలు లేని ప్రేమ ఈనాడు ఒక్కసారిగా పొంగుకొచ్చిందా? నీ ఇల్లు దాటాక ఎన్ని పాట్లు పడుంటుందో అని ఆలోచించావా? పౌరుషంతో నిన్ను లెక్క చేయకుండా వచ్చేసి తన బతుకు తాను బతుకుతోంది. నీలో చీము రక్తం ఉంటే వెనక్కి పో, లేదా ఏమన్నా సహించి నోరు మూసుకో. ఇంకా సమర్థించుకోకు. మనస్సు అంటున్నది రైటే ఆనాడు. అయితే నన్నెందుకు మోసగించారు? నా బతుకు ఎందుకిలా గంగపాలు చేశారు? నన్ను మీరు చేసుకోకపోతే నాకు పెళ్ళే అవదనుకున్నారా? జవాబుగా వర్ధని చెంప చెల్లుమంది. చేత్తో చెంపని రాసుకుంటూ నీళ్లు నిండిన కళ్ళతో మాధవ్ వైపు చూసింది. ఆ చూపులో బాధ కన్నా అసహ్యం, చీత్కారం కొట్టొచ్చినట్టు కనపడింది. ఈనాడు తలుపు తెరిచి ఎందుకొచ్చావు మళ్ళీ ఈ గుమ్మంలోకి? నీకు సిగ్గు లజ్జా లేదు? పో బయటికి. మళ్ళీ వచ్చావంటే చూసుకో. వర్ధని, ప్లీజ్ ఒక్క మాట. బదులుగా చెంప చెల్లుమంటుంది. చెంప తడుముకున్నాడు. వర్ధని, ఒక్క మాట వినవు అంటూ లోనికి అడుగెట్టబోయిన తనని, గెటౌట్ రాస్కెల్, ఆనాడు నన్నిలాగే గౌరవించావు. మళ్ళీ నీది నీకు అప్పగించే అవకాశం ఇచ్చావు అంటూ నుదుటికి తగిలేలా తలుపులేసుకొని వెళ్ళిపోతుంది. నిజమే, ఇప్పుడు తలుపు తట్టితే తప్పకుండా వర్ధని ఇంతే చేస్తుంది. చేసినా తప్పేముంది? ఫారిన్లో ఉన్న ఇంజనీర్ కొడుకుని పెళ్ళిళ్ళ మార్కెట్లో పెట్టి కొన్ని వేలకి అమ్మి ఆనందించారు మాధవ్ తల్లి తండ్రి. తనేం చేశాడు? అంతకుముందే ఇంకో అమెరికన్ లేడీని పెళ్లాడి ఓ బిడ్డకి తండ్రి అయ్యాడు. ఆ మోజు తీరకముందే తల్లిదండ్రుల మోజు ముచ్చట కోసం బుద్ధిగా వర్ధని మెడలో పుస్తకట్టాడు. వర్ధని అందగత్తె కాదు. తనకు ఆమె అందంతో నిమిత్తం లేదు. అందుకే మీకు నచ్చితే నాకేం అభ్యంతరం లేదని రాసిన ఉత్తరం చూసి కొడుకు బుద్ధికి పొంగిపోతూ తమకి కట్నం నచ్చిన వర్ధనిని కుదిర్చి వివాహం జరిపించారు. తల్లి లేని వర్ధని బాధ్యతని తండ్రి ఓ 50,000తో వదల్చుకొని తన రెండో భార్యతో ఆనందంగా గడపసాగాడు. అమెరికాకి తీసుకెళ్లిన వర్ధనిని తిన్నగా తన ఫ్లాట్కే తీసుకెళ్ళాడు. ఆ ఇంట్లోనే పక్క గదిలో కొడుకుతో ఉంటున్న ఒక ఆమెని నా ఫ్రెండ్ రీటా అని పరిచయం చేశాడు. దిగిన దగ్గర నుంచి ఆమె తన భర్తతో అతి చనువుగా ఉండడం,
తన వంటింట్లోనే అన్ని పనులు చేసుకోవడం వర్ధనికి కొంచెం అనుమానంగానే ఉంది. విదేశీయుల పద్ధతి అంతేనేమో అని సరిపెట్టుకో చూసింది. అర్ధరాత్రి ఏవో మాటలు వినపడటంతో వర్ధని లేచి కూర్చుంది. పక్కన భర్త లేడు. ఆ మాటలు రీటా గదిలో నుంచి లేచి వెళ్ళింది. తలుపులు ఓరగా వేసి ఉన్నాయి. సభ్యతని మర్చిపోయి వెళ్ళి చూసింది. చూడకూడని దృశ్యమే కళ్ళబడింది. అయితే తన అనుమానం నిజమేనన్నమాట. వీళ్ళిద్దరి మధ్య ఈ సంబంధం ఎన్నాళ్ళ నుంచి ఉందో. మరి నన్నెందుకు పెళ్లి చేసుకున్నాడు? వేదనా జ్వాలలు శరీరమంతా రగులుకున్నాయి. శరీరంలోని రక్తం ఉడకసాగింది. ఇక ఆలోచించలేకపోయింది. కళ్ళు తిరిగిపోతున్నాయి. ఆవేశం తన్నుకొచ్చింది. కోపం పట్టలేకపోతోంది. విచక్షణ జ్ఞానాన్ని కోల్పోయి భల్లున తలుపుల్ని తోసింది. అనుకోని ఈ సంఘటనకి కంగారుగా ఇద్దరూ సర్దుకొని లేచారు. వర్ధని చీత్కారంగా వారిని చూసింది. మాధవ్ కళ్ళు చింతనిప్పులయ్యాయి. తలుపు దగ్గరున్న వర్ధని దగ్గరకు వచ్చాడు. ఎందుకొచ్చావిక్కడికి అన్నాడు అరిచినట్లుగానే. ఎవరితది అంది అసహ్యంగా వారి వైపు చూస్తూ. నా మొదటి పెళ్ళాం. అదిగో వాడు నా కొడుకు. తెలిసిందా? ఇక బయటికి నడు అన్నాడు. అయితే నన్నెందుకు పెళ్ళాడి ఇలా మోసగించావు? నా బతుకు ఇలా గంగపాలెందుకు చేశావు? నువ్వు చేసుకోకపోతే నాకు భర్తే దొరకడా అంది. జవాబుగా వర్ధని చెంప చెల్లుమంది. వర్ధని రెక్కపుచ్చుకొని గదిలోకి ఈడ్చుకొచ్చి, ఇదిగో వర్ధని, అది నా పెళ్ళాం. నిన్నెందుకు చేసుకున్నానో చెప్తా విను. నా వాళ్ళు నన్నింతటి వాడిని చెయ్యడానికే చాలా అప్పు చేశారు. అవి తీర్చడానికి, తర్వాత ఇక్కడ పనివాళ్ళు చాలా కాస్ట్లీ కాబట్టి ఇంట్లో మాకు చాకిరీ చెయ్యడానికి. లేకపోతే నీలాంటి కురూపిని పెళ్ళెవరు చేసుకుంటారనుకున్నావు? సో నీకు పెళ్ళయిందని సంతోషించి వెర్రి వేషాలెయ్యక నోరు మూసుకొని పడుండు. అసలు ఈ విషయం ఎలా నీకు చెప్పడమా అని ఆలోచిస్తున్నాను. ఆ శ్రమ లేకుండా నువ్వే తెలుసుకున్నావు. చాలా సంతోషం. రేపటి నుంచి నీ పని మా ఇద్దరికీ వంట చేయడం, ఇల్లు చూసుకోవడం, ఆ పిల్లాడిని చూసుకోవడం అంతే. నిన్ను తీసుకురావడానికి ఇదే కారణం. తెలిసిందా? ఇక వెదవ్వాగుడు వాగక నోరెత్తకుండా చెప్పినట్లు చేస్తూ పడుండు. లేదా ఇండియాకి టికెట్లు కొనిస్తాను. పో మీ ఇంటికి. నీ సవతి తల్లితో కులుకుతున్న నీ బాబు నిన్ను నెత్తిమీదెట్టుకొని పోషిస్తాడు అంటూ ఒక్క తోపు తోసి చెప్పు కాలితో ఒక్క తన్ను తన్ని బయట గడియబెట్టి మరలా రీటా గదిలోకి వెళ్ళిపోయాడు. అది వర్ధనికి అమెరికాలో దిగిన తొలి రాత్రి అనుభవం. ఎంత ధైర్యం, ఎంత బరి తెగించాడు అనుకుంది వర్ధని. గొప్ప సంబంధమని, పెద్ద ఉద్యోగస్తుడని, అమెరికా కాపురమని అంతా తన అదృష్టాన్ని పొగిడేవారు. ఇది ఆ అదృష్టం. ఇలాంటివి కథల్లో చదివింది, సినిమాల్లో చూసింది. ఇప్పుడు తన నిజ జీవితంలోనే ఎదుర్కొంటోంది. రాత్రల్లా ఆలోచించి ఓ నిర్ణయానికి వచ్చింది. మర్నాడు మామూలుగా లేచి తన పనులు ముగించుకుంది. ఆఫీస్కెళ్తున్న మాధవ్ దగ్గరకొచ్చి, నేను ఇండియాకి వెళ్ళిపోతాను, టికెట్ కావాలి ముక్తసరిగా అంది. తప్పకుండా వెళ్ళు. బెదిరిస్తున్నావా? వెళ్ళు వెళ్ళు, కానీ ఎన్నాళ్ళకైనా నేనే నీకు గతని మర్చిపోకు. నీ సవతి తల్లి దగ్గర నువ్వు చేయవలసింది ఇదే చాకిరి. వాళ్ళు ఇక భరించరు. వెళ్ళిన వెంటనే గెంటుతుంది. అప్పుడు మళ్ళీ నా కాళ్ళ దగ్గరకే వస్తావని ఏడుస్తావు. బాగా పొగరెక్కి ఉన్నావు. ఆడదానికంత అహంభావం పనికిరాదు. నీ పొగరు అనగ్గానే చచ్చినట్లు మళ్ళీ నా దగ్గరకే వస్తావు. నన్ను ఎదిరించేది నా దగ్గర ఉండడానికి పనికిరాదు. నేను మగవాడిని. నా ఇష్టం వచ్చినట్లు తిరుగుతాను. మళ్ళీ నా దగ్గరికి రాబోయే ముందు ఇవన్నీ ఆలోచించుకొని చచ్చినట్లు పడుండే మాట అయితేనే రా. తెలిసిందా? చూస్తాను నీకెవరు దిక్కో. వీలైనంత త్వరగా టికెట్ తెప్పిస్తా అంటూ విసురుగా వెళ్ళిపోయాడు. ఆ సాయంకాలం ఆఫీస్ నుంచి వచ్చిన మాధవ్ వర్ధని ముందుకు టికెట్టు, ఓ చెక్కు విసిరాడు. ఈ 1000 రూపాయల చెక్కు ఢిల్లీ నుంచి మా ఊరు చేరడానికి అనుకుంటా అనుకొని రెండూ తీసి జాగ్రత్త చేసుకుంది. నెల రోజుల వివాహ జీవితాన్ని కూడా పొందకుండా తిరిగి భారతదేశానికి వెళ్ళిపోవడానికి విమానం ఎక్కిన వర్ధని మనస్సు బరువెక్కి దుఃఖం పొంగుకొచ్చింది. ఎంత మోసగాళ్ళి మగవాళ్ళు అనుకుంది.
ఇక గతాన్ని తలుచుకొని బాధపడకూడదు. అవో శని రోజులు. ముందు భవిష్యత్తుకి మంచి బాట వేసుకోవాలి. అదో పీడకల. ఇక ముందు పూలబాట. అనాదిగా ఆడవాళ్ళకి జరుగుతున్న అన్యాయం ఇదే. ఆడది మగవాడి చెప్పు కింద రాయి. తన చెప్పు చేతల్లో పడుండాలి. తాము ఎన్ని తప్పులు చేసినా ప్రశ్నించే హక్కు భార్యకు లేదు అనుకునే మదాంధుల మధ్య స్త్రీజాతి నలిగిపోతోంది. దాంతో అనేక ఘోరాలు జరుగుతున్నాయి. పిరికిగా బతికే ఆడవారి వల్లే ఈ అనర్థాలు జరుగుతున్నాయి. నాలాంటి ఓ 10 మందైనా ఈ అన్యాయాన్ని ఎదిరించి నిలబడాలి. అటువంటి వ్యక్తులకి బుద్ధి చెప్పాలి అనుకుంది. ఢిల్లీ నుంచి వచ్చిన కవరు చింపి అందులో ఉన్న ఉత్తరాన్ని తీస్తూ ఫ్రమ్ అడ్రస్ చూసి గర్వంగా నవ్వుకుంటున్న మాధవ్ అందులోని విషయం చదివి నిర్విణ్ణుడయ్యాడు. అది వర్ధని రాసిన ఉత్తరం. మాధవ్ గారికి అని సంబోధిస్తూ రాసి అందులో ఆమె ప్రయాణానికి కొన్న టికెట్టు డబ్బు, చెక్కులోని 1000 రూపాయలు ఢిల్లీలో అతని పేర జమ చేసినట్లు రాసి, బ్యాంకు వాళ్ళు డబ్బు జమ అయినట్లు ఇచ్చిన కౌంటర్ ఫాయిల్ వెనక జత చేసినట్లు రాసి సంతకం పెట్టింది. ముక్తసరిగా రాసిన ఆ ఉత్తరాన్ని పదే పదే చదివాడు. వెనక బ్యాంకు ముద్దరతో డబ్బు జమ అయినట్లు కౌంటర్ ఫాయిల్ తప్ప మరే సంగతి లేదు. ఆశ్చర్యంగా మళ్ళీ చదివాడు. ఇంత మొత్తాన్ని ఇంత త్వరగా ఎలా గడించింది అనుకుంటూ మళ్ళీ ఫ్రమ్ అడ్రస్ చూశాడు. ఆమె ఇంటి అడ్రస్సు అడుగున ఢిల్లీ అని ఉంది. దాంతో మాధవ్ ఆశ్చర్యం రెట్టింపయింది. ఢిల్లీలోనే ఉందా? తండ్రి దగ్గరకు వెళ్ళలేదా? ఏం చేస్తోంది అంటూ ఆలోచించసాగాడు. పౌరుషవంతురాలు, పొగరు కూడా అనుకున్నాడు కసిగా. దొరసాన్ల మోజులో పడ్డ మగవాళ్ళందరిలాగే మాధవ్ వర్ధనిని దూరం చేసుకున్నాడు. మోజు తీరిపోయిన ఫారిన్ భార్యల చేత గెంటించుకున్న భారతీయుల్లాగే మాధవ్ కూడా రీటా చేత వంచింపబడి గెంటించుకున్నాడు. అప్పుడు మళ్ళీ మనిషిగా మారాడు. తన తప్పిదాన్ని తెలుసుకున్నాడు. కళ్ళు తెరుచుకున్నాడు. వెంటనే ఇల్లంతా వెతికి వర్ధని డబ్బు జమ చేసినట్లు రాసిన కవర్ తీశాడు. దాని వెనక రాసిన ఆమె అడ్రస్సు జాగ్రత్తగా నోట్ చేసుకున్నాడు. టికెట్ కొనుక్కొని ఢిల్లీకొచ్చాడు. సామాను హోటల్ రూమ్లో పడేసి తిన్నగా వర్ధని ఇంటికే వచ్చాడు. గతాన్నంతా నెమరేసుకుంటూ నిలబడ్డ మాధవ్ మొండి ధైర్యాన్ని తెచ్చుకొని బెల్ నొక్కాడు. కౌన్ అంటూ వచ్చి తలుపు తెరిచింది వర్ధని. నేను వర్ధని, మాధవుని అన్నాడు కంపిత స్వరంతో. ఆశ్చర్యంగా తననే చూస్తున్న వర్ధనిని చూసి రాని నవ్వు ముఖానికి పులుముకోజూశాడు. నివ్వెరపోయి చూస్తున్న వర్ధని తేరుకొని అడ్డు తొలగి రండి రండి అంది లోపలికి నడుస్తూ. ఎప్పుడొచ్చారు అమెరికా నుంచి అంటూ గదిలో సోఫా చూపించి కూర్చోమంది. అతనూహించినట్లు ఆమె కొట్టలేదు, తిట్టలేదు, దుమ్మెత్తి పొయ్యలేదు. ఎంతో మర్యాదగా ఆహ్వానించి కూర్చోబెట్టి మంచినీళ్లు తెస్తా అంటూ లోపలికి వెళ్ళింది. పెద్ద హాలు, ఆధునికంగా, అందంగా, ఖరీదైన సామాన్లతో, అందమైన కర్టెన్లతో ఎంతో నీటుగా సర్ది ఉంది. ఆ సామాన్లు మాధవ్ ఆశ్చర్యాన్ని మరింత ఎక్కువ చేశాయి. చదువుకున్నది కదా, ఎక్కడో మంచి ఉద్యోగమే చేస్తున్నట్లుంది. అందుకే అంత తొందరలో ఆమె కోసం తను ఖర్చు చేసిన సొమ్ము ఇచ్చేసింది. పౌరుషం ఓ పాలు ఎక్కువే అనుకున్నాడు. మంచినీళ్ళ గ్లాస్తో వచ్చిన వర్ధని అతనికిచ్చి ఎదురుగా కూర్చుంటూ మీ ఆవిడ బాబు బాగున్నారా అంది. దెబ్బతిన్న లేడిలా ముఖం దింపేసుకున్నాడు. ఎంత మెత్తటి కత్తిపోటు! తనలా చెంప మీద కొట్టలేదు. సూటిగా ఒక్క ప్రశ్నతో గుండెల్లో పొడిచింది. ఇక ఇలాంటి పోట్లు సహించలేను. ఈ మాటల పోట్లు భరించే కంటే తిన్నగా కాళ్ళు చేతులు పట్టుకొని బతిమాలి క్షమాపణ అడగడం మంచిది అనుకుంటూ వర్ధని, నన్ను క్షమించు వర్ధని, నీకు చాలా అన్యాయం చేశాను. నా వల్ల నీకు చాలా అన్యాయం జరిగింది. పొగరెక్కి ఆనాడు చాలా నీచంగా ప్రవర్తించాను. ఈనాడు నా తప్పుల్ని తెలుసుకొని క్షమాపణ అడగడానికి నీ దగ్గరకొచ్చాను. నీకు నేను చేసిన అన్యాయానికి తగిన శిక్ష అనుభవించాను. రీటా నాకు తగిన సత్కారం చేసి బుద్ధి చెప్పింది. నా డబ్బంతా తినేసి నన్ను బికారిని చేసింది. దానికి నా మీద మోసు తీరిపోయింది. దాంతో అది నా ఎదుటే 10 మందితో తిరిగేది. నేను అభ్యంతర పెడితే ఇంట్లోంచి తరిమి కొట్టింది.
దేవుడు నాకు తగిన శిక్షే విధించాడు. అక్కడ అప్పు చేసి స్వదేశానికి తిరిగి వచ్చాను. నువ్వు డబ్బు జమ చేసి నాకు పంపిన కవర్ మీద అడ్రస్ పట్టుకొని నిన్ను వెతుక్కుంటూ వచ్చాను. నన్ను క్షమించమని అడగడానికైనా ధైర్యం చాలటం లేదు. కానీ తప్పకుండా క్షమిస్తావని నా మనస్సు చెబుతోంది. అందుకే సిగ్గు విడిచి వచ్చాను. ఎన్నాళ్ళకైనా నేనే దిక్కని నా కాళ్ళ దగ్గరకే వస్తావని ఆనాడు నిన్ను తోలనాడాను. కానీ ఆ అవసరం నాకే వచ్చింది. నీ కాళ్ళ దగ్గరికి అర్థించడానికి వచ్చాను. నేను ఊహించినట్లే సానునయంగా పలకరించావు. ఆ కక్ష కడుపులో పెట్టుకోకుండా ఆదరించి మంచినీళ్ళిచ్చావు. దీనికోసమే పరితపిస్తున్నాను వర్ధని. నీ నోటితో క్షమించానని ఒక్కసారి అనవా అన్నాడు ఆమె పాదాల వద్ద కూర్చుంటూ. చాచా, అదేమిటి? లేవండి, అంత బాధపడతారేమిటి? కష్ట సుఖాలు మానవులకు కాక ఎవరికి ఎదురవుతాయి? ధైర్యంగా ఎదుర్కొని నిలదొక్కుకోవాలి అంటూ అతన్ని లేవనెత్తి సోఫా మీద కూర్చోబెట్టింది. అలా లేవనెత్తుతున్నప్పుడు ఆమె పైటలోంచి మాంగల్యాలు బయటకు జారి మాధవ్ నుదుటికి కొట్టుకున్నాయి. ఆ మాంగల్యాలనే ఆశ్చర్యంగా చూస్తూ, ఇన్నేళ్ళు నాకు దూరంగా ఉన్నా నేను కట్టిన ఆ మాంగల్యాలని తీసేయలేదా? నా మీద అంత గౌరవం ఉందా? ఎంత అవివేకిని, ఎంత దుర్మార్గుణ్ణి అనుకుంటూ ఆమె వైపు జాలిగా చూశాడు. నిజంగా నువ్వు దేవతవు వర్ధని. నీ మనస్సు అంతలా నొప్పించి అంత క్రూరంగా ప్రవర్తించినా నన్ను దూషించకుండా ఇంతలా గౌరవించి ఆదరిస్తున్నావు. నేనందుకు అర్హుడిని కాను. నిన్ను నేను తిట్టినట్టే తిట్టి కొట్టి గెంటేయి. అప్పుడే నా మనస్సుకి శాంతి. ఇలా ఆదరిస్తుంటే నీ ఆదరణ నన్ను రంపపు కోతలా బాధిస్తోంది అంటూ రుమాలు అడ్డు పెట్టుకొని రోదించసాగాడు. కొంచెం టిఫిన్ తీసుకోండి అంది వంట మనిషి తెచ్చిన ట్రేలోంచి ఉప్మా ప్లేటుని అందిస్తూ. ప్లేటును అందుకుంటున్న మాధవ్ వర్ధని వైపు చూశాడు. ఎప్పటిలాగే నిర్మలంగా నవ్వుతూ అందిస్తోంది ఆ ప్లేటు. ఈ నవ్వు ఇలా నా జీవితంలో శాశ్వతంగా ఉండిపోవాలి. ఇలా ఆప్యాయతతో కూడిన భోజనానికి ముఖం వాచిపోయాను. ఇక ముందు జీవితాన్నంతా ఇలా హాయిగా నిశ్చింతగా గడపాలి. తెల్లవాళ్ల మోజులో పడి నల్లగా ఉన్న వర్ధనిని తోలనాడాను. ఎవరి మనసు గొప్పదో తెలుసుకోలేని అజ్ఞానిని అనుకుంటూ వర్ధని అని పిలిచాడు. అంటూ అతని వైపు చూసింది ఉప్మా చెంచాని నోట్లోంచి తీస్తూ. మళ్ళీ నా జీవితాన్ని వికసింప చెయ్యగలవా? నా తప్పుల్ని మన్నించి పాత విషయాలు ఓ పీడకలగా మర్చిపోయి నాతో వచ్చేయి. ఇక మనిద్దరం కలిసి హాయిగా జీవిద్దాం వర్ధని అని అంటుండగా గేటు తీసిన శబ్దమవడంతో వంగి చూశారు వర్ధని మాధవులు. వర్ధని నవ్వుతూ ఎదురెళ్ళి ఆహ్వానించింది. లోపలికొచ్చిన వ్యక్తి మాధవుని చూసి ఎవరన్నట్లు ప్రశ్నార్థకంగా వర్ధని వైపు చూశాడు. ఈయన పేరు మాధవ్ గారండి, మీకు చెప్పాను కదా అమెరికాలో అని అంటూ ఉండగానే ఓ ఐసీ అంటూ నవ్వుతూ ముందుకెళ్ళి చెయ్యి కలుపుతూ నా పేరు వినోద్ అంటారండి అంటూ పక్కనే కూర్చున్నాడు. అయ్యో నా తెలివి మండ, ఈయన్ని మీకు పరిచయమే చేయలేదు. ఈయన మా వారు, ఇంజనీరు. అమెరికా నుంచి వచ్చేసిన కొత్తలో నేను నడిపిన క్రష్లో తల్లిని కోల్పోయిన బాబుని ఈయన ఉంచేవారు. తర్వాత కొన్నేళ్లకి ఆ బాబుకో తల్లినయ్యాను. భగవంతుడి దయ వల్ల ఏ పొరపచ్చాలు లేకుండా మా జీవితం హాయిగా సాగిపోతోంది అంటూ వినోద్ విప్పిన కోటునందుకొని హ్యాంగర్కి తగిలించడానికి లోపలికెళ్ళిన వర్ధని వైపు వెర్రివాడిలా చూడసాగాడు మాధవ్. ఎవరో తనని అగాధంలోకి తోసేస్తున్నట్లుగా ఉంది. శిలలా కూర్చుండిపోయాడు. తన పరిస్థితి తెలుసుకున్నాడు. చర్రున లేచి వెళ్తున్నాను అనైనా చెప్పకుండా బయటికొచ్చేశాడు. వెర్రి వెదవని చేసి ఇంతసేపు వాగించి చావు కబురు చల్లగా చెప్పినట్లు చెప్తుందా అనుకున్నాడు. కోపం పట్టలేకపోయాడు. ఆవేశం తన్నుకొస్తోంది. తన శరీరం మీద కిరసనాయిలు పోసి అంటించినట్లు మండుతోంది అతని మనస్సు. పండ్లు కొరుక్కున్నాడు. కానీ ఏం చెయ్యలేని నిస్సహాయుడు. నీకు బుద్ధొచ్చిందన్నావు, ఏది? అందుకే నిన్ను స్వార్థపరుడివి అన్నాను. నీకు తగిన శాస్తే జరిగింది. రీటా కన్నా వర్ధని కొట్టిన దెబ్బ గట్టిగా తగిలి బాధిస్తోంది కదూ. వర్ధనిని నువ్వు చెప్పుకాలితో కొట్టావు.
తిరిగి బంగారం చెప్పుతో జవాబిచ్చింది. బుద్ధొచ్చిన వాడివైతే అలా మళ్ళీ ఆవేశపడి ఆమె మీద మండిపడకు. మళ్ళీ మరొకసారి ఓడిపోయానని సిగ్గుపడు. రోజులు మారాయని మర్చిపోయావు. భర్త ఎటువంటి వాడైనా నోరెత్తకుండా భార్య పడుండాలని ఇంకా నీ మనస్సులో ఉండబట్టే ఇలా ఉడుక్కుంటున్నావు. నీ అంచనా తప్పయింది. ఎదురు దెబ్బ తగిలింది. అంతా నీలాంటి మగవాళ్లే ఉంటే వర్ధని జీవితం ఎలాగుండేదో, దేశంలో ఎంతమంది వర్ధనులు ఉండేవారో. వినోద్ వంటి మహోన్నతులు ఉండబట్టే వర్ధని వంటి వారి జీవితాలని వికసింపజేసి నీ వంటి అహంభావుల్ని అణచివేస్తున్నారు. ఇకనైనా పూర్తిగా మారు. స్వార్థంతో కాదు, నిస్వార్థంతో అంది మనస్సు. ఇంతటితో ఈ కథ సమాప్తం. మరలా ఒక మంచి కథతో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.